ఒక తోడేలు మనిషిని, కానీ నా లోపల ఉన్న రాక్షసుడు బయటకు వస్తే ఓచపోతే ఆ పోలీసులు నన్ను కుర్చీ కట్టేసి చావు ఎదురు చూసి ఆ గడ్డక టైస్ నరకం లాంటి నీళ్లలోకి ముంచేశారు. కాసేపు అయ్యాక నన్ను బయటికి తీశారు, కానీ నా వెంట్రుకు కూడా కదలలేదు. దాంతో ఆ బట్టే బస్ డాక్టర్ గాడు నా ఒంట్లో కెమికల్ ఎక్కించి నన్ను మళ్ళీ ఆ నీళ్లలోకి ముంచేశాడు. ఆ స్కెచ్ కూడా ఫెయిల్ అవ్వడంతో వాడు నా బాడీలోకి డబుల్ డోస్ ఎక్కించాడు. నన్ను బలవంతంగా మార్చాలని వాడు నా ఒంటికి హై వోల్టేజ్ కరెంట్ షాక్ మెషిన్ నే పెట్టేశాడు. కానీ ఆ నాయాల్లో నన్ను ఎంత నరకం చూపించినా నా లోపల ఉన్న మృగాన్ని బయటికి తేలేకపోయారు. అప్పుడు మా నాయన నన్ను చూడాలనే నరకంలోకి వచ్చి అసలైన పచ్చి నిజం బయట పెట్టేశాడు. ఆయన చిన్నప్పుడు ఒక గుహలో వెళ్ళినప్పుడు ఒక అడవి దయ్యం లాంటిది ఆయనపై పడి కొరికేసింది. ఆ శాపమే ఆయన ఒంట్లోకి దూరి చివరకు మా అమ్మ ప్రాణాలు తీసి నా తమ్ముడిని కూడా ముక్కలు ముక్కలుగా చీరేసింది. ఆ ఘోరం విన్నాక నా రక్తం మరిగిపోయింది. కానీ ఏం చేయలేని స్థితిలో నా తలని గొలుసులతో కట్టేశారు. నా సొంత రాక్షస తండ్రి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే నేను కేవలం చూస్తూనే తప్ప ఇంకేమి చేయలేకపోయా. ఆ నెక్స్ట్ రోజు నన్ను కోర్టులో కూర్చోబెట్టారు. నాకు మైండ్ దొబ్బిందని, ఇంకా నన్ను నేనుగా తోడేలుగా ఊహించుకుంటున్నానని ఆ డాక్టర్ గాడు వాదించాడు. మొత్తం జూరీ ముందు నన్ను ఒక ఫేక్ గాడిగా నిరూపించాలని వాడు ఒక బీభత్సమైన స్కెచ్ వేశాడు. అందుకే ఈ రచ్చని పక్కాగా పౌర్ణమి రాత్రి సెట్ చేశాడు. నేను ఆ కిటికీలో నుంచి చందమామను చూడగానే నా ఒంట్లో నుంచి ఆ భయంకరమైన మాన్స్టర్ బయటికి రావడం స్టార్ట్ అయింది. అటు ఆ డాక్టర్ గాడు అహంకారంతో ఎగిరెగిరి పడుతుంటే ఇటు నా చేతులు కాళ్ళ వేళ్ళు మారుతా అసలైన రూపం బయటికి తన్నుకుంటా వస్తుంది. అంతే, ఒక్కసారి నా దవడలు తెరిచి అందరి ముందు అరవడం స్టార్ట్ చేశాను. ఆ తిక్క డాక్టర్ గాడికి ఏమాత్రం తెలియదు వాడి వెనక మారిన ఈ డెడ్లీ మాన్స్టర్ వాడిని చిల్ చేస్తాడని. వాడు వెనక్కి తిరిగేసరికి సీన్ మొత్తం అడ్డం తిరిగి టైం ఖతమైపోయింది. నేను భయంకరమైన సౌండ్ తరిచేసరికి అక్కడ ఉన్న నాయలందరూ ప్రాణం భయంతో దడుచుకుని లగెత్తారు. అంతే, నేను నా సంఖ్యలు తెంచేసి చేతికి దొరికిన కుర్చీ తీసుకుని వాళ్ళ మీద ఎత్తి పడేసా. ఆ డాక్టర్ గాడి అసిస్టెంట్ నా వీపు మీద మొత్తం ఇంజక్షన్ పొడిచాడు. కానీ నా కసి ముందు ఆ డోస్ ఆగిపోయింది. ఆ తిక్క డాక్టర్ గాడి వణుకు స్టార్ట్ అయింది. తలుపు తీయడానికి వాడి చేతులు గజా గజా వణికేస్తున్నాయి. వాడి పారిపోయే లోపే వాడిని పైకి లేపి నేరుగా కిటికీ నుంచి బయటికి విసిరి పడేసా. ఆ కిటికీలో నుంచి ఒక్క జంపుతో పైకప్పు మీద ఎక్కేసా. నా కళ్ళ ముందు ఆ నిండు చందమామ కనిపించాడు. ఆ వెలుగు నా ఒంట్లోకి తగిలి నాకు ఇంకొంచెం పవర్ ఎక్కించింది. నేను కింద దూకేస్తా ఒక పోలీసుని కథం చేసేసా. ఆ తర్వాత నేను పైకప్పుల మీద పరిగెత్తుతుంటే ఆ కాకిల కింద నుంచి నాపై బుల్లెట్ల వర్షం కురిపించారు. నన్ను ఒక గల్లీలో లాగి పరిగెత్తించారు. అవతల వైపు వాళ్ళ బాసు పక్క స్కెచ్ తో వెయిట్ చేస్తున్నాడు. వాడు అందరినీ ఫైరింగ్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు. కానీ ఆ బుల్లెట్లు నా బొచ్చు కూడా పేగలేకపోయాయి. అప్పుడు ఒక్కసారిగా వాళ్ళ తలకాయల మీద నుంచి గాల్లో లేచి సర్రమని దూసుకోపోయా. ఆ నాయాల్లో ఏమి పీకలేక చేతులెత్తేసి చూస్తా ఉండిపోయారు.